హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్. శ్రీ గురుదత్త, జై గురుదత్త. చూడండి, ఇది నా వీణని మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఇదిగోండి, ఈ వీణ నేను నూజివీడులో తీసుకున్నాను. మాది విజయవాడ. నూజివీడులో వీణలు తయారు చేస్తారు. మన ఆంధ్రాలో మొత్తం 2 దగ్గరల వీణలు తయారు చేస్తారండి. ఒకటి నూజివీడులోని, ఇంకొకటేమో బొబ్బిలి, అంటే విజయనగరం దగ్గర బొబ్బిలి అని ఒక ఊరుందండి. అక్కడ చాలా బాగా చేస్తారు. ఈ వీణ చుట్టూ అసలు ఈ వీణ పనస చెక్క కానీ మామిడి చెక్కతో కానీ చేస్తారు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్నది. అయితే చూసారా, ఈ రంధ్రాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ డిజైన్ వేశారు. కానీ ఇవి రంధ్రాలు చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. వీటి ద్వారానే మనకి సౌండ్ వాయించినప్పుడు సౌండ్ అన్నది వస్తుంది. దీన్ని బ్రిడ్జ్ అంటారు. చూసారా, వీటి ద్వారా బిగిస్తారనమాట. బిగించి ఇట్లాగా ఒక్కొక్క తీగ అమరుస్తూ వీటి ద్వారా బిరడాలన్నమాట. ఈ బిరడాల ద్వారా మనకి సెట్ చేస్తారు, వీణకి సెట్ చేస్తారనమాట. ఇవన్నీ వీటి ద్వారానే మనం శృతి కూడా చేసుకుంటాం. దీన్ని సొరకాయ బుర్ర వాడతారండి. దీనికి యాక్చువల్గా సొరకాయతో చేసింది కానీ కాగితం గుచ్చుతో కానీ చేసింది ఉండేది. నాకు కూడా అలాగే ఉండేది. కానీ ఇది ఇప్పుడు మెటల్ అనమాట. ఎందుకంటే అదైతే చెదపురుగులు కొట్టేసి పాడైపోయిందని నేను తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత ఇది మెటల్ అల్యూమినియం అంటారు కదా, దాంతో చేయించుకున్నాను. బొబ్బిలి వాళ్ళు బాగు చేశారనమాట ఈ వీణ. ఇంక ఇక్కడికి వస్తే దీన్ని యాళ్ముఖం అంటారండి. యాళ్ అనే జంతువు అంట. ఆ జంతువు తాలూకా ఫేస్ ఇది. ఆ యాళ్ముఖం అంటారు దీన్ని. తర్వాత ఈ నల్లగా ఉన్నాయి కదండి, వీటిని మెట్లు లక్కతో చేసినవి అనమాట. ఇవి అరిగిపోయిన తర్వాత ఇవి ఉన్నాయి చూసారా, ఇక్కడ రాడ్డులాగా ఉన్నాయి కదా, ఇవి ఇత్తడితో కానీ రాగితో కానీ చేస్తారు. నాదం కోసం అనమాట. మనం వాయించినప్పుడు ఇలాగా సౌండ్ కోసం ఏవేవి ఉపయోగపడతాయి? ఈ తీగలు, ఈ లక్క, ఇంకా ఈ రాడ్స్ ఉన్నాయి కదండి, మెట్లు అనమాట. ఇవన్నీ కూడా ఈ రంధ్రాలు, వీటిలో ఏది లేకపోయినా సరే వీణ సౌండ్ బాగా రాదండి. ఇవి తాళం మెట్లు అండి. ఇదిగోండి, ఇది నా వీణ. నేను ఇప్పుడు ప్రెజెంట్ సరస్వతి మ్యూజిక్ అకాడమీలో శారదా మేడం దగ్గర వైజాగ్లో సంగీతం నేర్చుకుంటున్నానండి. ప్లీజ్ బ్లెస్ మీ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. జై గురుదత్త, శ్రీ గురుదత్త.